భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, ఆర్ అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఎన్పిసి ఉంది, అంటే నేషనల్ పేమెంట్స్ గేట్వే ఉంది. అందరి అకౌంట్లు దాంట్లో ఉంటాయి. నేను ఏదైనా గవర్నమెంట్ నుంచి పంపించాలంటే డబ్బులు నేరుగా మీ అకౌంట్ కి పంపించే పరిస్థితి వస్తుంది. రెండోది, అందరికి ఆధార్ ఉంది. ఇంత మునుపంతా మనం ఆధార్ లేదు కాబట్టి మోసం చేసేవాడు. ఇప్పుడు మీరు ఆధార్ అంటానే మీ ఫోటో ఉంటేనే, ఫింగర్ ప్రింట్ పెడితేనే అది పాస్ అవుతుంది. మూడోది, ఇప్పుడు పెన్షన్ కూడా ఎక్కడంటే ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు. మీ పెన్షన్ ఇచ్చేటప్పుడే ఎక్కడ నిలబడుకొని ఇస్తున్నారో నేను చూస్తాను. ఇప్పుడు ఆధార్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఐడెంటిటీ. మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇల్లు కూడా చేస్తున్నాం. ఒక ఇంటికి 2-3 ఉన్నారా, 5 మంది ఉన్నారా, తల్లి, తండ్రి, కొడుకులు, కోడలు, లేకుంటే పిల్లలు, అందరిని కూడా ఒక ఫ్యామిలీ కింద తీసుకొస్తాం. రెండోది, ఇప్పుడు 2000 ఇండ్లు ఉన్నాయనుకోండి. ఇక్కడ 2000 ఇండ్లు జియో ట్యాగింగ్ చేశాను. రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఆపద వస్తే, లేకపోతే నేను హుషారుగా చేయాలనుకుంటే నెక్స్ట్ సంవత్సరం సంక్రాంతికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ పంపించాలంటే ఒక స్వీట్ పాకెట్ డ్రోన్ ద్వారా మీ మిద్ది పైన, మీ ఇంటి పైన వేసి నీకు మెసేజ్ పెడతాం. సెల్ ఫోన్ లో మెసేజ్ వస్తుంది. మిద్ది పైకి పోతే మీకు స్వీట్ పాకెట్ డ్రాప్ చేసి వెళ్తుంది. అలాంటి సిస్టమ్స్ వచ్చేసాయి. ఇలాంటివన్నీ ఉపయోగించుకోగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ ఫ్రాడ్ అనే మాట లేకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దానిపైన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక యూనిట్ గా, వ్యక్తిని ఒక యూనిట్ గా చేసుకుని ఇవన్నీ చేస్తాం.